హృదయములను సిద్ధం చేసుకొని వాటి ప్రకారమే నడవగలిగిన కృప దయచేయండి. నిద్ర శక్తులన్నీ మీ నామములో లయపరచండి, దూరపరచండి. మీ మాటలు యందు మాత్రమే మా శ్రద్ధను లక్ష్యము నుంచి వాటి ప్రకారమే నడవగలిగిన కృప సన్నిధిలో కూర్చిన ప్రతి బిడ్డకు, ఈ శబ్ద యంత్రము ద్వారా మాటలు వింటున్న ప్రతి ఈ ప్రియబిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి, దయచేసి అందరూ కూర్చుందాం. మరొకమారు దేవదేవునికి వందనాలు తెలియపరుస్తూ సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తా ఉన్నానండి. ప్రభు మనం ప్రేమించి ఇచ్చిన శ్రేష్టమైన ఈ సన్నిధిని బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్న దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప మేలులు ఆయన చిత్తములో ప్రణాళికలో ఆ మేలులన్నిటిని కూడా మనము పొందటానికి మరి సన్నిధిలోనికి మనందరికీ కూడా నడిపించి ఉన్నాడు. శ్రద్ధగా చాలా క్లుప్తంగా దైవ వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవదేవుడు మనకు అవసరమైనటువంటి మాటలన్నిటినీ కూడా మరి ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఉదయకాలం నుంచి మొత్తం సమయం అనుగ్రహిస్తే అంతగా మనం దైవ వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. మంచిది. పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి ఏమన్నాడు చూడండి పిల్లరా, శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మాత్రము మీతో కూడా, అంటే మీతో పాటే ఉన్నా. శరీరముగా ఒకవేళ నేను మీతో పాటు లేక ఉన్నప్పటికీ కూడా ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి ఏమంటున్నారంటే అక్కడ మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అన్నాడు. ఏమన్నాడండి? ఆనందిస్తున్నాను. ఒక దైవజనుడు పలికినటువంటి మాట, ప్రభు కోసం బహుగా ప్రయాసపడినటువంటి పౌలు గారు పలుకుతున్నటువంటి మాట. ఏమన్నాట? మనసారా మిమ్ములను చూచి ఆనందిస్తున్నాను అన్నాడు. హృదయంలో నుంచి వచ్చినటువంటి మాట. ఏమన్నాడు? మిమ్మల్ని అందరిని చూచి ఆనందిస్తాను. ఎందుకోసం ఆయన ఆనందిస్తూ ఉన్నాడంటే కారణం చెప్పాడు అక్కడ. ఎందుకోసం కారణం చెప్పాడంటే మీ యోగ్యమైన ప్రవర్తన అన్నాడు అక్కడ. అవునా కదా పిల్లరా? మీ యోగ్యమైన ప్రవర్తన. ఫుట్ నోట్లో ఏం రాయబడింది అక్కడ? యోగ్యమైన ప్రవర్తన దగ్గర ఏం రాయబడింది పిల్లరా? యుద్ధ సన్నద్ధులై, అంతే కదండి రాయబడింది. యోగ్యమైన ప్రవర్తన దగ్గర ఏముంది? యుద్ధ సన్నద్ధులై ఉండటాన్ని బట్టి, యుద్ధానికి సిద్ధపడి ఉండటాన్ని బట్టి. అవునా కదండి? అంటే యోగ్యమైన ప్రవర్తన దగ్గర బైబుల్ ఏమని అర్థం ఇస్తా ఉందంటే చూడండి ఒకసారి. మీ యోగ్యమైన ప్రవర్తన అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి మిమ్మల్ని చూసి అన్నాడు. యుద్ధానికి సిద్ధమైన మిమ్మల్ని చూసి, రెండోది మీలో ఉన్న స్థిర విశ్వాసాన్ని చూసి ఏమన్నాడంట? ఆనందంగా ఉన్నాను అంటున్నాడు. నేను ఆనందంగా ఉన్నాను, బాధ లేదు, దుఃఖము లేదు. ఒకవేళ బాధ దుఃఖము పరిచర్యలో ఎదురవుతా ఉన్నా, ఎప్పుడైతే విశ్వాసాలను చూస్తూ ఉన్నారో, ఎప్పుడైతే తాను ప్రకటించినటువంటి సువార్తను నమ్మి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారందరి యోగ్య ప్రవర్తనను, అనగా యుద్ధానికి సిద్ధమైనటువంటి విధానాన్ని బట్టి, రెండోది వారిలో కనబడినటువంటి స్థిర విశ్వాసమును బట్టి ఆ పౌలు గారికి ఏం కలిగిందంటప్పుడలా? ఆనందము కలిగింది. ఇప్పుడు ఈ రాత్రికాల వేళలో మనము మన దైవజనులకు ఏం కలగజేయాలంట? ఆనందము. అందరికి అర్థమైపోయింది. మనము మన దైవజనులకు ఆనందము కలగజేయాలి. ఎలాగా ఈయన చెప్పాడు ఇక్కడ? మొదటి యోగ్యమైన ప్రవర్తన బట్టి, రెండోది
స్థిరమైనటువంటి విశ్వాసమును బట్టి. రెండు కారణాలు ఇక్కడ చెప్పాడు. యోగ్యమైన ప్రవర్తన అనగా యుద్ధానికి సిద్ధమైన విధానమును బట్టి, స్థిరమైనటువంటి విశ్వాసమును బట్టి అదిగో దైవజులు ప్రపంచంలో ప్రభు పిలుపుని అందుకొని పరిచర్య జరిగిస్తున్న ప్రతి దైవజనులకు ఒక విశ్వాసి ఏం కలగజేయాలంటున్నారా? ఆనందము. అందుకే పౌలు గారు అంటారు ఫిలోమానుతో, 20వ వచనం ఒకసారి చదవండి పిల్లరా. ఆ ఫిలోమానుకు రాసిన పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది కదా పిల్లరా, 20వ వచనం. ఒకసారి 20వ వచనాన్ని కనుక మనం చదివితే, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము. చూడండి ఏమంటున్నాడు? నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు అదిగో విశ్రాంతి కలుగుజేయు అన్నాడు. ఏమన్నాడు పిల్లరా? ఆనందము కలగనివ్వు, విశ్రాంతి కూడా కలగజేయి అన్నాడు. అక్కడ విశ్రాంతి దగ్గర కూడా ఫుట్ నోట్లు ఏముంది? నెమ్మదని ఉంది కదా పిల్లరా, ఉందండి. చూడ అక్కడ నెమ్మదిని కలగజేయి, ఆనందము కలగజేయి, విశ్రాంతిని కూడా కలగజేయి అని అంటా ఉన్నాడు. ఇదంతా ఎవరి ద్వారా? ప్రభువు ద్వారా. ప్రభునందు సహోదరుడా, క్రీస్తునందు ఎదుగుతున్నటువంటి ఓ సహోదరి సహోదరుడా, నువ్వేమి కలగజేయాలంటే ఇక్కడ ఆనందమును, సంతోషమును, నెమ్మదిని, సమాధానమును ఎవరికి కలగజేయాలి? దైవజనుడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కొలస్సీ పత్రికలో మనం ఏం చూసామంటే ఇప్పుడు ఇక్కడ యోగ్యమైన ప్రవర్తనను బట్టి, స్థిర విశ్వాసమును బట్టి దైవజనులకు ఆనందం కలగజేయాలి. అదే మాట అక్కడ ఫిలోమానుతో కూడా చెప్పాడు కదా, నీ వలన నాకు ఆనందము కలుగనివ్వు, నీ వలన నాకు నెమ్మదిని లేదా విశ్రాంతిని కలుగచేయి అని అన్నాడు. ఇప్పుడు అంటే అక్కడ కొలస్సీ సంఘంలో చెప్పిన, ఇక్కడ ఫిలోమాను గారికి రాసినటువంటి పత్రికలో చెప్పిన అర్థమంతా ఒకటే. ప్రతి విశ్వాసి కూడా వారి వారి యొక్క క్రియలను బట్టి దైవజనులకు ఆనందము, సంతోషము, నెమ్మది, విశ్రాంతి, సమాధానము కలుగు చేయాలి. ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనమందరం కూడా ఎవరికి ఏం కలుగజేయాలంటే పిల్లరా? దైవజనులకు నెమ్మదిని, ఆనందమును, విశ్రాంతిని. ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. ఇవన్నీ కూడా ఒక విశ్వాసి, ఒక సహోదరి, ఒక సహోదరుడు దైవజనులకు చేయవలసినటువంటి విషయాలు పిల్లలు. మరి ఇలాగ ఆనందము ఎప్పుడు కలగజేస్తాం? ఒక విశ్వాసి ద్వారా, ఒక సహోదరి ద్వారా, ఒక సహోదరుడు ద్వారా దైవజనులకు ఎప్పుడు నెమ్మది కలుగుతుందంటే నాకు చూసాం యోగ్యమైన ప్రవర్తనని, స్థిర విశ్వాసం అని కదా. మరి అది ఎప్పుడు కలుగుతుంది? ఆ ప్రవర్తన, స్థిర విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది అంటే నెహెమ్యా గ్రంథములో 7వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూస్తే అక్కడ నమ్మకత్వం అనే ఒక మాట రాయబడి ఉంటుంది. పుల్లారా, నా సహోదరుడైన హనానీకి కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. ఏమన్నాడు అక్కడ? అనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం. ఏమని రాయబడింది పిల్లరా? ఆయన నమ్మకమైన మనుషుడు. ఉందండి ఆ మాట అక్కడ. నమ్మకమైన మనుషుడు. రెండవ అతి శ్రేష్టమైన మాట, ఆయన అందరికంటే ఎక్కువగా ఏ భయం ఉందంటే పిల్లరా? దేవుని భయం. అందరికంటే ఎక్కువగా. అది గొప్ప మాట కాదంటారా? ఇప్పుడు నేను మిమ్మల్ని బట్టి, అరే నా బిడ్డ అందరికంటే ఎక్కువగా దేవుడి భయం ఉందంటే నాకు సంతోషం కాదా పిల్లరా? ఆమేన్. లేదా ఈ దైవ సన్నిధికి నూతన యెరూషలేము సంఘానికి వస్తున్నటువంటి బిడ్డల బట్టి బయటి వారు సాక్ష్యం చెబితే అందరికంటే దైవ భయము కలిగినటువంటి ఆ సహోదరి సహోదరుడు అని చెప్తే దైవజనుడికి సంతోషం కాదా? ఆమేన్. ఇప్పుడు మూలవాక్యం ఏం చూసాము? మీరు
దైవజనులకు ఆనందం కలగజేయాలి. మిమ్మల్ని విశ్వాసంలో నడిపిస్తున్నటువంటి దైవజనులకు సంతోషము కలగజేయాలి, నెమ్మది కలగజేయాలి, వారికి విశ్రాంతి కలగజేయాలి. అది ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది అంటే మనలో ఉన్న నమ్మకాన్ని బట్టి మొదటిది. రెండోది, అందరికంటే ఎక్కువగా కలిగి ఉన్నటువంటి దైవభక్తిని బట్టి. దేవునికి స్తోత్రం. రెండు మాటలు పుల్లారా. ఉన్న నమ్మకాన్ని బట్టి, దైవభక్తిని బట్టి. ఆ దైవభక్తి కూడా ఎలా ఉందంట పుల్లారా? అందరికంటే ఎక్కువ అంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరిని పోల్చుకొని వాళ్ళకంటే నాకు దైవభక్తి ఎక్కువగా కలగచేయి ప్రభువా అని అందరూ ప్రార్థన చేస్తే అప్పుడు అందరూ నెంబర్ 1 గానే ఉంటారు కదా పుల్లారా. కదండి, పలానా ఎక్స్ కంటే వై ఎక్కువ దైవభక్తి, వై కంటే జెడ్ ఎక్కువ దైవభక్తి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అందరిలో భయం వచ్చింది, అందరిలో భక్తి వచ్చింది. ఆ భయము భక్తి ఆ మనిషిలో ఏం కలగజేసింది అంటే నమ్మకత్వాన్ని కలగజేసింది. ఆ నమ్మకత్వమే దైవజనులకు ఆనందాన్ని తీసుకొచ్చింది పిల్లలు, నెమ్మదిని, సంతోషాన్ని. ఆ నమ్మకత్వమే కలుగజేస్తుంది అని మనం నమ్మాలి. ఇక్కడ నమ్మకత్వం అనేది చిన్న మాట కాదు పిల్లల. మనం మన యొక్క జీవితాల్లో అనేక మందిని నమ్మి మోసపోయి ఉంటాం కదా పిల్లల. అనేక మందిని నమ్మి మనం మోసపోయి ఉంటాం. కానీ మనం ఏమనుకుంటాం, నేను మోసపోను అని అనుకుంటాం కదండి. సహజంగా ఏమనుకుంటామంటే నేను మోసపోను, అసలు ఆ మనిషి నన్ను మోసం చేయదు అని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో జరగరాని పనులను బట్టో లేకపోతే అపవాది కలగజేసినటువంటి విధానాన్ని బట్టో ఇద్దరు మనుషుల మధ్య ఏర్పాటు చేసినటువంటి వాటిని బట్టో నమ్మకం కాస్త ఏమైపోయిందంట, సన్నగిలిపోయి. అప్పుడు మనం ఏమనుకుంటాం సహజంగానే, ఆ మనిషిని ఎంతో నమ్మానురా, ఆ అబ్బాయిని ఎంతో నమ్మానురా, ఆ అమ్మాయిని ఎంతో నమ్మానురా అని మనం సహజంగా అనుకుంటాం పిల్లరా. మానవుని నైజం ఇదే కదా, అనుకుంటాం. ఇప్పుడు నమ్మకం ఏమైపోయింది, పోయింది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి నమ్మకం ఏమైపోయింది, పోయింది. మరలా పోయిన నమ్మకం స్ట్రాంగ్ అవ్వాలన్నా, మరలా అదే దృఢత్వం నిశ్చేత రావాలన్నా చాలా టైం పట్టింది. కానీ ఎప్పుడైతే నమ్మకం ఇద్దరు మనుషుల మధ్య పోదో, లేదా ఎప్పుడైతే దైవజనుడు ఒక విశ్వాసిని నమ్ముతాడో, లేదా ఒక విశ్వాసి దైవజనుడు నమ్ముతాడో, అంటే విశ్వాసి దైవజనుడు నమ్మాలి, ఆ దైవజనుడు కూడా విశ్వాసిని. చూడండి, ఎప్పుడైతే ఆ నమ్మకం దృఢంగా స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా సంఘములో దైవభక్తి పెరుగుతుంది. అర్థమైనప్పుడు కదా, నేను మిమ్మల్ని నమ్మినప్పుడు, మీరు నన్ను నమ్మినప్పుడు ఎవరు చెప్పవసరం లేదు, దైవభక్తి ఆటోమేటిక్ ఏమవుతుందంట, ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆ దైవజనునికి ఏం కలుగుతుందంట, ఆనందం. ఆమె మరి ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్ ఏమైపోయింది, సన్నగిలిపోయింది. అంటే పూర్తిగా పోదు, క్రమక్రమేణా ఏమైపోయిందంట, సన్నగిలిపోయింది. కానీ ఇక్కడ నమ్మకత్వం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పురాణ. నేను మిమ్మల్ని నమ్మాలి, మీరు నన్ను నమ్మాలి. అలాగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొంతమంది పిల్లలు నమ్మి పరిచర్యను అప్పచెప్పారు. ఆమె అంటే ఎవరికి అప్పచెప్పారో వాటి జోలికి ఇప్పుడు నేనైతే వెళ్ళను, కానీ మన సబ్జెక్ట్ వేరేకి వెళ్ళిపోయింది. ఇక నమ్మకత్వం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. పౌలు గారు అంటారు, ఏమంటారంటే పూర్వము నేను హింసకులను, దోషకులను, హానికరుడైనటువంటి నన్ను నమ్మకమైన ఈ పరిచర్యకు ఆయన అప్పచెప్పాడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఉందన్న మాట తిమోతికి రాసిన పత్రిక అనుకుంటా కదా, ఏమంటాడు, పూర్వము హింసకుడును, దోషకుడును, హానికరుడైనటువంటి నన్ను దేవుడు ఏం చేశాడంటే నమ్మకమైన ఈ పరిచర్యకు అన్నాడు. అంటే దేవుడు పౌలు గారు ఏం చూశాడండి,
నమ్మకత్వాన్ని చూశాడు. అంటే ఏమైనా ఆయన నా యొద్ద నుంచి విడిచి, ఆమేన్. నాకు అదే చెప్పుకున్నాం కదా, ఇద్దరి మధ్య బాండింగ్ ఉన్నప్పుడు, ఇద్దరి మధ్య సరైన ట్రాక్ వెళ్తా ఉన్నప్పుడు నమ్మకం పోదు. ఇప్పుడు ఆయన అదే అన్నాడు కదా, నేను హింసకున్నే, దోషకున్నే, హానికరున్నే, అయినా దేవుడు నమ్మకమైన ఈ పరిచర్యకు నన్ను ఏం చేశాడు, అప్పచెప్పాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే మాట ఉంది కదా పిల్లలు, అక్కడ నమ్మకమైన ఈ పరిచర్య, నమ్మకత్వం. దేవుడు నమ్మకత్వాన్ని చూశాడంట. అందుకే దాన్ని నెహెమ్యాలో చూసాం, ఆ మనుషుడు నమ్మకమైన వాడు, రెండోది అందరికంటే ఎక్కువగా దైవభక్తి కలిగిన వాడు అనే మాట అక్కడ మనం ప్రస్తావించడానికి చూడొచ్చు. ఎప్పుడైతే పౌలు గారు ఈ మాట అన్నాడో, పౌలు గారు కూడా తిమోతిని బట్టి ఏమంటాడు, నమ్మకమైన నా ప్రియ శిష్యుడు అంటాడు. ఏమంటాడండి, నమ్మకమైన నా ప్రియ శిష్యుడు అని సంబోధించాడు పిల్లరా. ఎందుకు ఆ నమ్మకత్వం, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా కుదిరింది, ఒకరిలో ఒకరు దైవభక్తిని చూశారు కాబట్టి, చూశారు కదా పిల్లరా, ఒకరిలో ఒకరు దైవభక్తిని, దైవ ప్రేమను చూశారు కాబట్టి నమ్మకమైన వాడు అని పౌలు గారు తిమోతి గారు ఇచ్చాడు. అంటే ఈ రోజున నీ ద్వారా, నా ద్వారా మన దేవుడికి సంతోషం కలగాలన్నా, లేకపోతే మీ అందరి ద్వారా దైవజనులకు సంతోషం కలగాలన్నా, పురాలు గమనించండి, నమ్మకత్వము అందరికంటే ఎక్కువగా ఏ భయం అంట, దేవుని భయము మనలో కనబడాలి. నమ్మకత్వము, దేవుని యొక్క భయము అందరికంటే ఎక్కువగా. అందరిలో భయం ఉంది కాదంట్లా, అందరిలో భయం ఉండేది కాదంట్లా, కానీ అక్కడ ప్రత్యేకంగా ఒక మాట మెన్షన్ చేశారుగా, ఏమని, అందరికంటే ఎక్కువగా అంట. ఆమేన్. ఇప్పుడు అందరికీ భయం ఉంది కాదంటలా. దేవుడు అంటే ఎవరికి భయం ఉన్నదండి, అందరికీ ఉంది. ప్రస్తావించబడిన మాట ఏంటి, అందరికంటే ఎక్కువగా నీకు ఉండాలి. అలా ఎవరికి వారు అనుకున్నాం అనుకోండి, నాకు నేను అనుకున్నాను అంటే పుల్లారా, నాకు నా పక్కన ఉన్న దైవజనుడు కంటే కూడా భయం ఎక్కువ అని నేను అనుకున్నాను అనుకోండి, లేకపోతే వేరే వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు అనుకోండి, లేకపోతే విశ్వాసం ఉన్నటువంటి మీరు కూడా మీ పక్కన వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకంటే ఎక్కువ భయము అని అనుకున్నారు అనుకోండి, ఇక ఏమైనా పొరపాట్లు ఉంటాయి ఇంకా? అంటే మీకు భయం ఉంది, పక్కన వాళ్ళకి భయం ఉంది, ఇక నాకు భయం ఉంది, నా తోటి దైవజనుడు కూడా ఏముందంట, భయం. అలా అనుకున్నప్పుడు ఇక ఏ పొరపాట్లు దొరకడానికి అవకాశం ఉందంటారా, లేదు. అప్పుడు ఒకరి ద్వారా ఒకరికి ఆనందం, ఒకరి ద్వారా ఒకరికి నెమ్మది, ఒకరి ద్వారా ఒకరికి సమాధానం, ఒకరి ద్వారా ఒకరికి విశ్రాంతి ఖచ్చితంగా కలుగుతుంది అని మన బైబిల్ బోధిస్తా ఉంది పిల్లలు. కాబట్టి ఇక్కడ యుద్ధానికి మనము సన్నద్ధం అవుతా ఉన్నాం. క్రీస్తు మనలో స్థిర హృదయాన్ని, విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు, నమ్మకాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఏం చూస్తున్నాడు పిల్లరా, నమ్మకాన్ని. చాలా ప్రత్యేకంగా దేవుడు అంటే అందరికంటే ఎక్కువగా భయము మనలో కనబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా విలువ అయినటువంటి మాట. అది ప్రపంచంలో విలువైనటువంటివి చాలా ఉన్నాయి కాదట్లా, కానీ నిన్ను నన్ను సన్మార్గంలో నడిపించే విలువైనటువంటి మాటల్లో ప్రధానమైనది అందరికంటే ఎక్కువగా మనము కలిగి ఉంటున్నటువంటి దైవ భయము. ఎవరికి వారు అనుకుంటే ఇక ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి, ఎంత గొప్ప మాట, చక్కటి మాట అది. అందరికంటే నాకు ఎక్కువ భయము. ఆ భయం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యము, శ్రద్ధ అనేది మన దరిదాపుకి రాదండి. అందరికంటే ఎక్కువగా దైవ భయముతో కలిగి జీవించే విశ్వాసి జీవితంలో నిర్లక్ష్యము, అశ్రద్ధ ఎప్పటికీ రాదు. ఎప్పుడు నిర్లక్ష్యము, అశ్రద్ధ ఒక మనిషిలోకి వచ్చిందంటే భయము తగ్గినప్పుడు వచ్చింది. అంతే కదండి, భయము తగ్గినప్పుడు వచ్చింది. ఏముందరే ఒక మనిషి సెటిల్ అయ్యా లేదా, ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరికంటే ఎక్కువ భయము మనం కలిగి ఉన్నప్పుడు, లేకపోతే ఒక భయముతో, క్రమముతో మనం నడుస్తూ ఉన్నప్పుడు, అప్పుడు నిర్లక్ష్యము, అశ్రద్ధ అనేది ఒక భక్తుని కానీ, విశ్వాసి కానీ దరిదాపుకు రానే. అప్పుడు మనందరి ద్వారా దైవజనునికి ఏం కలుగుతుంది, ఆనందం, సంతోషం, నెమ్మది, విశ్రాంతి.
అలాగా మనం కలగ చేయడానికి మన వంతుగా మనం ప్రయాసపడాలంట. అందుకే పౌలు గారు అంటారు ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడు 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏమన్నాడండి అక్కడ? అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నం, అంటే ట్రై చేయాలంట. మనం ట్రై చేయాలి. ఎవరితో? అందరితో. నిన్ను మెచ్చిన వారితో కాదు పిల్లలు, నన్ను మెచ్చుకున్న వారితో కాదంట. ఇప్పుడు నా ప్రయత్నం ఎవరితో అంటే, నీవు నేను ట్రై చేసేది ఎవరితో అంటే అందరితో. అదిగో ఇక్కడున్న అందరితో అంట, లేదా ఈ గ్రామంలో ఉన్న అందరితో. దేనికోసం ట్రై చేయాలంటే మనం సమాధానముగా ఉండడానికి, పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించుడి అన్నాడు అక్కడ. ఇప్పుడు అందరితో సమాధానం ఉందనుకోండి, అప్పుడు ఎవరికి ఆనందం కలిగిద్ది? దేవుడికి కలిగిద్ది, నడిపిస్తున్న దైవజనులు కూడా కలిగి. పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మునుపటి జీవితము ప్రభునకు దూరమైన జీవితమే కాదంటలా, మునుపటి స్థితి ప్రభునకు వ్యతిరేకమైన స్థితే కాదంటలా. కానీ ఇప్పుడైతే ఒక ప్రయత్నం జరుగుతుందిగా, దేవునికి సమీపంగా అవటానికి, దైవజనులకు సమీపంగా అవటానికి, దేవుని హృదయముతో నీ హృదయము దగ్గర అవటానికి, దైవజన హృదయముతో నీ హృదయము దగ్గర అవటానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అదివరకు ఏ ప్రయత్నం లేదు. కాబట్టి ఒక మనిషి ద్వారా దైవజనునికి సంతోషం లేదు, కానీ ఇప్పుడు ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నము ద్వారా ఎదుటి వారికి ఆ సంతోషము, సమాధానము, నెమ్మది ఖచ్చితంగా కలుగుతుందండి. కాబట్టి అలా కలగాలంటే పిల్లలు గమనించండి, అందరితో ఏం కలిగి ఉండాలంటే మనం సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నించి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అక్కడ పౌలు గారికి 15వ వచనంలో ఒక భయం కలిగింది. ఏ భయం కలిగిందో ఒకసారి చూడండి. ఒకసారి అక్కడ, మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవర పరుచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమోనని పౌలు గారి భయం అంట. చూడండి ఏంటంట భయం? దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో. నెంబర్ 1, జాతికి మాట ఆలకించండి. ఈ మాటను చెప్పుకొని మనం ఊహించేసుకుందాం. దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో, దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో. దాని కొనసాగింపుగా అన్నాడు కదా, మీలో ఏదైనా చేదైన వేరు మొలచట ద్వారా ఆ చేదైన వేరు మనకు గురి చేసినటువంటి కలవరపాటు ద్వారా మనము అపవిత్రులుగా అయిపోతామేమో అని ఎవరి భయం అంటే ఇప్పుడు? పౌలు గారి భయం. దైవజనుడి భయం ఏంటి ఇప్పుడు? అపవిత్రులుగా అయిపోతారేమో. ఎలా? మీలో ఏదైనా ఆ చేదైన వేరు మొలవకోనటువంటి వేరు మొలచి, అదిగోండి, ఏదైనా చేదైన వేరు మొలచి ఆ వేరు ద్వారా మనిషికి ఏం కలుగుతుందంట? కలవరం. ఆ కలవరం దేనికి దారి తీస్తుంది? అపవిత్రతకు కదండి. ఇప్పుడు చేదైన వేరు మొలచి ఏమైపోతుందంటే అంతా అపవిత్రం అయిపోతుంది. ఆ కలవరపాటు గురైపోయి అపవిత్రులైపోతారేమో, పాడైపోతారేమో, దేవుని కృపకు దూరం అవుతారేమో, దేవుని కృపను పొందకుండా అయిపోతారేమో. అప్పుడు ఏం చేసినా ఆ మనుషుల ద్వారా దైవజనులకు సంతోషము, ఆనందము కలగదేమో, నెమ్మది కలగదేమో, విశ్రాంతి కలగదేమో అని ఎవరికి భయం ఉందంట? లోపల పౌలు గారికి ఉందంట.
చూడండి ఎంత భయపడుతున్నాడు అంటే ఏంటి అక్కడ ఉద్దేశం ఏంటి? నేను చేస్తున్న ఈ పరిచర్యలో, నేను స్థాపిస్తున్నటువంటి ఈ సంఘ పరిచర్యలో, ఈ పరిచర్యలో బిడ్డలు ఎదుగుతున్నారు, ఫలిస్తున్నారు, క్రమంగా కొనసాగుతున్నారు. ఒకవేళ ఏదైనా పరిస్థితి సంభవించి, ఏదైనా ప్రభావం సంభవించి వారిలో చేదైన వేరు మొలచి దాని ద్వారా కలవరపాటు వచ్చి ఆ కలవరపాటు అపవిత్రతకు దారితీసి మొత్తానికి దేవుడి నుంచే దూరం అయిపోతారేమోననేటువంటి భయం. చూడండి, ఒకటి మొలచుట ద్వారా కలవరపాటు దేనికి దారితీసింది? అపవిత్రత. పైన ఏమని రాయబడింది 14లో? అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి జీవించడానికి ప్రయత్నం. ఇక్కడికి వచ్చేసరికి 15లో ఏమన్నాడు? భయపడుతుంది. ఏమని? అపవిత్రులు అయిపోతారు. ఎందుకు? మొలచింది. చేదైన వేరు ఎక్కడికి వచ్చేసిందంట? హృదయంలోనికి వచ్చేసింది. హృదయంలోనికి రావటాన్ని బట్టి ఏమైపోయిందంట పుల్లరా? కలవరపాటు వచ్చేసింది. ఇప్పుడు అసూయ వచ్చింది అనుకోండి, అది చేదైన వేరు కాదంటారా? గర్వమేమో వచ్చింది అనుకోండి, చేదైన వేరు కాదంటారా? ఇప్పుడు ఆ చేదైన వేరు రావటం ద్వారా ఎవరు కలిపిలి, ఎవరు కలవరపాటు గురవుతారంటే వాళ్ళే. దూరం అయిపోతుంది ఎవరు? దేవునికి. ఎవరి హృదయంలో? నా హృదయంలో ఎప్పుడైతే చేదైన వేరు వచ్చిందో నేను దేవుని కృపకు దూరం అయిపోతానో అప్పుడు దాకా పవిత్రుడుగా ఉన్న నేను అపవిత్రుడుగా అయిపోతాను. అది దైవజన యొక్క భయం. కానీ ఆయన నిరీక్షణ ఏంటి? దైవజన యొక్క నిరీక్షణ ఏంటి? అందరి ద్వారా అతనికి ఆనందం కలగాలి, అందరి ద్వారా నెమ్మది, సమాధానము, విశ్రాంతి కలగాలి. అదే ఆలోచనతో పరిచర్య భారములో ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, శోధనలున్నా ఎదుర్కొని కొనసాగుతున్నటువంటి ఆ దైవజనుడికి భయము కూడా ఉంది. ఏ భయం అంటే ఒకవేళ నా బిడ్డలు అపవిత్రులుగా అవుతారేమో. ఎప్పుడు అవుతారంటే నెంబర్ 1 నమ్మకము పోయినప్పుడు, నెంబర్ 2 దేవుని మీద భయము తగ్గినప్పుడు. ఎవరి మీదండి? దేవుని మీద భయం. అందుకే అనేక సార్లు చెప్పేది నిర్లక్ష్యం వద్దు. దేవుని సన్నిధి అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం. అశ్రద్ధ, నిర్లక్ష్యం. దైవ సన్నిధిలో అశ్రద్ధ, నిర్లక్ష్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు క్రమక్రమేణా ఏమైపోతాం? దూరం అయిపోతాం. అప్పుడు బొత్తిగా భయం ఉండదని. ఉండిదంటారు భయం. భయం ఉండాలంటే ఏదో ఒక రూల్ పెట్టాలి. రూల్ పెడితే ఆటోమేటిక్ భయం వచ్చింది. అవునా కాదు? అదే భయము భక్తి ఉంటే నిర్లక్ష్యం ఉండదు, అశ్రద్ధ ఏమాత్రం కూడా. చూడు, ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ ఉంటా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక్క మాట పైన గుర్తుపెట్టుకుంటున్నారు, మన ద్వారా ఎప్పటికీ ఎన్నటికీ దేవుడికి ఆనందం కలగాలి, దైవజనులకు కూడా ఆనందం కలగాలి. ఆ మాట బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. యోగ్యమైన మీ ప్రవర్తన బట్టి, అనగా యుద్ధ సన్నద్ధులైన విధానం. అంటే నువ్వు ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నట్లే కదా. ఒక విశ్వాస జీవితం మరి యుద్ధంతో సమానమే కదా పిల్లరా. ఎన్ని పోరాటాలు వస్తాయి ఒక రోజులోనే, ఒక నెలలోనే ఎన్నో వస్తాయి, ఒక సంవత్సరంలోనే ఎన్నో వస్తాయి. ఎన్ని ఎదుర్కోవాలి? ఇంటిలోనే ఎదుర్కోవాలి. బయట తాగేందుకు ఇంటిలోనే ఎదుర్కోవాలి. ఇంటి దాటి వస్తే బయట ఎదుర్కోవాలి, బయట దాటి వస్తే పొరుగును ఎదుర్కోవాలి. చూడు, ఇవన్నీ ప్రతిరోజు పోరాటమే. ఎదుర్కొన్నవాడు, జయించిన వాడు దైవజనుడికి ఏం కలిగజేస్తారంట? ఆనందమును. దేవునికి స్తోత్రం. రెండోది స్థిరమైన విశ్వాసము. మూడోది నమ్మకత్వము. అంటే దైవజనుడికి విశ్వాసం మీద, విశ్వాసికి దైవజనుడి మీద కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి. నాలుగోది అందరికంటే ఎక్కువగా కలిగి ఉన్నటువంటి దేవుని భయమును బట్టి. దేవుని భయమును బట్టి ఆటోమేటిక్గా దేవుడు అంటే భయము, దైవజనుడు అంటే భయము, దేవుడికి ఆనందము, దైవజనుడు కూడా ఆనందము కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా చెప్తున్నారు, అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయత్నము. అంటే ట్రై చేయాలి, ప్రయత్నము. మనం ఏం చేయాలంటున్నారా? ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే, ట్రై చేస్తే ఏదైనా సాధ్యమే. మనము గనక ట్రై చేస్తే అందరితో సమాధానంగా ఉంటాం. ట్రై చేయకుండా, ప్రయత్నించకుండా
వాళ్ళు నాతో మాట్లాడరేమో అనుకోవడం పొరపాటే కదండి. ఇక్కడ బైబిల్ కదా ఏం మాట్లాడుతూ ఉంది? ప్రయత్నం చేయండి, మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి ఒకవేళ ఆ ప్రయత్నంలో జరగకపోతే మీ మిస్టేక్ ఏముండదు. ప్రయత్నం చేయకుండా మనమే ఏదో ఊహించుకొని అయ్యో వాళ్ళు మాట్లాడరేమో అనుకున్నాం అనుకోండి, మనం పొరపాటు వెళ్ళిపోయినట్టే. కాబట్టి ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. ఇంకా ప్రత్యేకంగా మనలో ఏదైనా చేదైన వేరు మొలచి కలవరపాటుకు గురై దేవుని కృపను పొందకుండా అపవిత్రులుగా అయిపోతామేమో అని దైవజనుని యొక్క భయం. నాకు కూడా భయమే, సంఘాన్ని నడిపిస్తున్న ఎవరికైనా భయమే. ఎక్కడ చేదైన వేరు మొలిచిద్దో, ఎక్కడ కలవరపాటుకు గురవుతారో, ఎక్కడ దేవునికి దూరం అవుతారో, ఎక్కడ సన్నిధికి దూరం అవుతారో అని ప్రతి దైవజనుడు కూడా భయపడుతూనే ఉంటారు. కాబట్టి ఆ భయము మీరు దైవజనులకు కలగనికూడదు కదండి. వారు భయపడేటట్లుగా ఉండకూడదు, చేయకూడదు, ప్రవర్తన ఉండకూడదు. ఎల్లవేళ ఆనందము, సంతోషము, నెమ్మది, విశ్రాంతి నీ ద్వారా దేవునికి కలుగునుగాక. నిన్ను నడిపిస్తున్న దైవజనులు కలుగునుగాక. దేవదేవుడి మాటలు దీవించునుగాక. అందరు మోకరిద్దాం పిల్లల, ప్రార్థన చేసుకుందాం. హితమైనటువంటి వాక్యమును బట్టి, ప్రభు వారు మనతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైనటువంటి విధానమును బట్టి, ప్రతి శ్రేష్టమైన విధానమును బట్టి, ప్రతి మాటను బట్టి ప్రభునకు వందనాలు తెలియపడదాం. ప్రత్యేకంగా ఆయన మనతో మాట్లాడారు. నీ ద్వారా దైవజనులకు ఆనందం కలగాలని, సంతోషం కలగాలని, నెమ్మది, విశ్రాంతి కలగాలని. అలా కలగాలంటే యోగ్యమైన ప్రవర్తనని, స్థిర విశ్వాసమని, నమ్మకమని, ప్రత్యేకంగా అందరికంటే కలిగి ఉన్న దైవ భయము అని లేఖనాలు ప్రస్తావించబడ్డాయి. పులరా, అందరికంటే ఎక్కువగా నువ్వు దేవునికి భయపడితే, అందరికంటే ఎక్కువగా దేవుని మీద నమ్మకాన్ని నువ్వు కలిగి ఉంటే, స్థిర విశ్వాసం, యుద్ధానికి సిద్ధమైన మనసును కలిగి ఉంటే, అదిగో ఎప్పటికీ నీలో చేదైన వేరు మొలవదు. తద్వారా కలవరపాటు నీ దరిదాపుకు రాదు. తద్వారా ఏమాత్రం అపవిత్రుడుగా నీవు ఎంచబడవు. పవిత్రుడుగా, పవిత్రురాలుగా అందరితో సమాధానము కలిగి జీవించడానికి మనం ప్రయాసపడదాం. తద్వారా దేవునికి ఆనందం, దైవజనుడికి ఆనందం. ఒకసారి ప్రభు శరీరమును, యవన రక్తమును తీసుకోబోతున్నటువంటి మీరు ఒకసారి మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి, ప్రశ్న సంధించుకోండి. నిజంగా నా ద్వారా దేవునికి ఆనందం కలుగుతుందా? మొదటి ప్రశ్న. రెండోది, నా ద్వారా దైవజనులకు ఆనందం కలుగుతుందా? మూడోది, నా ద్వారా తోటి విశ్వాసులకు ఆనందం కలుగుతుందా? నా గృహంలో ఉన్న వారికి ఆనందం కలుగుతుందా? ప్రశ్న సంధించుకుని నాతో పాటు సహా నేను కూడా నా హృదయంలో ఈ ప్రశ్నను సంధించుకుంటున్నాను. నిజంగా నా ద్వారా దేవునికి ఆనందం కలుగుతుందా? నా ద్వారా నూతన యెరూషలేము సంఘంలో ఉన్న బిడ్డలకు ఆనందం కలుగుతుందా? నా కుటుంబంలో ఉన్న బిడ్డలకు ఆనందం కలుగుతుందా? నా ఇరుగు పొరుగు వారికి ఆనందం కలుగుతుందా? ఈ 4 ప్రశ్నలు నా హృదయంలో నేను సంధించుకుంటున్నాను. ఒకవేళ మీకు దేవుని వాక్యం